హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ దోశ రెసిపీని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్యానం పెట్టుకోవాలి. ప్యానం పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్యానాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేపెట్టి చూస్తున్నాను ప్యానం అనేది హీట్ అయ్యిందో లేదో. సో ఇక్కడ ప్యానం అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఒక ఉల్లిపాయ బద్దం తీసుకొని ఇలా ప్యానం అంతా బాగా రుద్దాలన్నమాట. ఇలా మనం ఉల్లిపాయ పెట్టి ఇలా రుద్దుకోవడం వల్ల ఏంటంటే ప్యానానికి ఏమైనా మడ్డి అలాంటిది ఏమైనా ఉంటే అది వచ్చేస్తుంది అనమాట. చక్క దోశ కూడా అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. మనకి తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట. సో ఇలా ఉల్లిపాయ బద్ద పెట్టి ఇలా ప్యానం అంతా రుద్దుకోవాలి. చూస్తారు కదా. ఇంకా నెక్స్ట్ దోశనైతే వేసేసుకోవాలి. ఇంకొక టిప్ అండి, మనకి దోశ అనేది చక్కగా పలుచగా రావాలి అంటే మనం పిండిని అయితే ఎక్కువగా తీసుకోకూడదు. జస్ట్ ఒక గరిటె పిండిని తీసుకొని చక్కగా ఇలా ప్యానం అంతా చక్కగా పలుచగా రుద్దుకోవాలన్నమాట. చూసారు కదా. సో ఇంకా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వెంటనే ఆమ్లెట్ అనేది వేయకూడదండి. ఆమ్లెట్ అంటే ఎగ్ అనమాట. ఒక 2 సెకండ్స్ పాటు మనకి దోశ అనేది చక్కగా మగ్గాలన్నమాట. చూడండి, చూపిస్తాను మనకి ఏ విధంగా దోశ అనేది మగ్గిన తర్వాత వేసుకోవాలో. చూస్తారు కదా, మనకి దోశ అనేది ఈ విధంగా కాలిన తర్వాత ఎగ్ని వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్ని వేసుకున్న తర్వాత ఈ ఎగ్ అంతా చక్క దోశ అంతా బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా దోశ అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనము ఏ మసాలాలు అయితే ఏం వేయట్లేదండి, జస్ట్ కారం ఒక్కటే వేస్తాం అనమాట. ఓ మసాలాలు వేసుకున్నా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి తింటూ ఉంటాం కదా, మనకి అంత మంచిది కాదనమాట. చూడండి, చక్క ఇలా దోశ అంతా బాగా అప్లై చేసుకున్న తర్వాత లైట్గా మన టేస్ట్కి సరిపడా జస్ట్ చిటికెడు మాత్రమే సాల్ట్ని వేసుకోవాలి. అంటే ఎగ్ అనేది మరీ చప్పగా లేకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని పైన మూత పెట్టేసి చక్కగా దోశని మగ్గించుకోవాలి. అప్పుడు మనకి బాగా కాలుతుందన్నమాట. ఇంకా మూత తీసి కొద్దిగా కారాన్ని అయితే జల్లేసుకోవాలి. ఇప్పుడు దోశ అనేది ఎర్రగా కాలిందో లేదో ఒకసారి తిప్పి చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి దోశ అయితే చక్కగా క్రిస్పీగా కాలిపోయిందనమాట. సో రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పి మనం దోశని కాలుస్తున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి. ఆ వాసనకి మనకి కడుపు నిండిపోతుంది అనమాట. సో ఇంకా 2 సైడ్స్ ఇలా తిప్పేసుకుని చక్కగా ఎర్రగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి దోశను తీసేసుకొని సర్వ్ చేసుకొని మనం తినేయడమే ఆలస్యం అనమాట. సో మనకి ఇక్కడ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా బాగుంది కదా. సో ఇంకా నేను వేడివేడిగా పల్లీ చట్నీ వేసుకుని అయితే హ్యాపీగా తినేస్తానమాట. చూసారు కదా, మీరు కూడా ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.